హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రావలహరి ఛానల్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి కాకరకాయ ఫ్రై అండి. కాకరకాయ చేదుగా ఉంటుందని ఎవరు తినడానికి ఇష్టపడరు. నేను చూపిస్తున్న విధంగా ట్రై చేసి చూడండి. ముందుగా వాటర్లో సాల్ట్ వేసి ఉంచుకోవాలి. తర్వాత కాకరకాయల మీద ఉన్న పైచొక్కి మొత్తం తీసేసుకోవాలండి. మరి పూర్తిగా తీయకూడదు, కొంచెం పైది మాత్రం లైట్గా తీసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మొత్తం అన్ని పైచొక్కు మొత్తం తీసేసుకున్న తర్వాత బొడ్లన్నీ కట్ చేసుకొని కాకరకాయలన్నీ రౌండ్గా కట్ చేసుకోవాలండి. మరి మందంగా కట్ చేసుకోకూడదు, కొంచెం పలచంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఆ కాకరకాయ ముక్కలన్నీ సాల్ట్ వాటర్లో వేసుకొని 1/2 అవర్ పక్కన ఉంచుకోవాలి. 1/2 అవర్ తర్వాత ఇలా సాల్ట్ వాటర్ నుండి పిండుకొని ఒక 2 టైమ్స్ కడుక్కోవాలండి. ఈ విధంగా కడుక్కున్న తర్వాత ఇలా బొరలున్న బుట్టలో వేసుకొని నీరు మొత్తం కింద నుంచి పోతుంది కదండి, పోయిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకోవాలి. తర్వాత ఒక కడాయిలో కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి, ఫ్రైకి కదా. ఆయిల్ వేడయ్యాక కాకరకాయ ముక్కలన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అడుగు మాడిపోకుండా కాకరకాయలను కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలండి. మనకి ఆయిల్ ఎక్కువ ఉందని ఏం భయపడాల్సిన అవసరం లేదు. కాకరకాయలు ఫ్రై అయిన తర్వాత ఆయిల్ సపరేట్ అవుతుంది కదా, ఆయిల్ని మనం పక్కకు తీసుకోవచ్చు. చూడండి, ఇలా సపరేట్ అయింది కదా, ఈ ఆయిల్ని మొత్తం సపరేట్ చేసుకోవచ్చు. నేనైతే తీసేస్తున్నానండి సపరేట్ అయిన ఆయిల్ని మొత్తం. తీసుకున్న తర్వాత కొంచెం పెట్టుకోవాలండి. తర్వాత కొంచెం కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని అవి కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. చూడండి, ఈ విధంగా. నేనైతే ఇక్కడ పోపు దినుసులు వేయట్లేదు, మీరు కావాలంటే వేసుకోవచ్చు. నేనైతే వేయనండి కాకరకాయ ఫ్రైకి. చూడండి, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని కాకరకాయలన్నిటిని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత టమాటా ముక్కలను కూడా వేసేసుకొని బాగా కలిపి టమాటాలు మెత్తపడేదాకా కొంచెం పసుపు కూడా వేసి మూత పెట్టి టమాటాలను మెత్తగా మగ్గించుకోవాలి. చూడండి, ఈ విధంగా మగ్గిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత కాకరకాయలకు సరిపడా కారం వేసుకోవాలి. మనకి ఎంత కావాలో అంత వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు మంట. వేసుకున్న తర్వాత బాగా కలిపి ఈ కారాన్ని బాగా ఆయిల్ పైకి తేలే విధంగా మగ్గించుకోవాలి మూత పెట్టి. చూడండి, కారం మొత్తం మగ్గిపోయింది కదా. ఈ విధంగా మగ్గిన తర్వాత కొంచెం కొబ్బరి పొడి, కొంచెం ధనియా పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని కలిపి ఒక 2 నిమిషాలు పెట్టుకుంటే రెడీ అవుతుందండి. కాకరకాయ ఫ్రై అయితే ఇంకా రెడీ అయిపోయింది. చూడండి, వేడి వేడి కాకరకాయ ఫ్రై అండి, అస్సలు చేదు ఉండదు. తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఇందులోకి మనం రోటీ కానీ చపాతీ కానీ చేసుకోవచ్చు. నేనైతే రోటీ చేశాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా ట్రై చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని.